హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైజ్ నా బ్యాక్గ్రౌండ్ ఆ పూజల్ని ఇగ్నోర్ చేయండి. నేను ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో చేసేదానికి. సర్లే ఆయన ఏదో పూజ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మా కమ్యూనిటీలో పెద్ద విగ్రహం పెట్టినారు వినాయకుడిది. సో వినాయకుడికి రోజు పూజలు చేస్తున్నారు అనమాట. సర్లే పూజలు అయినాక చేద్దాం అని చెప్పేసి 2 గంటలుగా వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఆ పూజ అవ్వలేదు. రాత్రి 8 వరకు ఉంటుందంట ఆ పూజ. అంతవరకు మనం ఏడ వెయిట్ చేసి వీడియో చేయకుండా ఉంటాము. ఒక వీడియో కూడా పెట్టలేదు. ఈ మధ్య అసలు ప్రాపర్గా వ్యూస్ కూడా లేవు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒక్కరోజు గ్యాప్ వచ్చింది మధ్యలో, నాకు జ్వరం వచ్చింది అనేసి, అంతే. ఆ రోజు నుంచి వ్యూస్ పడిపోయినాయి. ఆ రోజు నుంచి అందరు డైవర్ట్ అయిపోయేసి వేరే ఛానల్స్కి వెళ్ళిపోయినారేమో నాకు తెలియదు. ఆ రోజు నుంచి మనకు వ్యూస్ లేవు. సో గైస్, ఫస్ట్ మనం ఏం చేయాలరా అంటే, నేను ఇంక మీట ప్రీమియర్స్ పెట్టబోయేదిలే. ఎందుకంటే ప్రీమియర్స్ పెడతా ఉంటే ఏమవుతుందంటే కమెంట్లన్నీ ప్రీమియర్లో ఫినిష్ అయిపోతున్నాయి కాబట్టి నార్మల్ దానికి కమెంట్స్ లేకుండా అయిపోతున్నాయి. సో డైరెక్ట్గా నేను వీడియో పెట్టేస్తాను ఇంక మీట నుంచి. సో మీకు ఏ కమెంట్స్ ఉన్నా ఏదున్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కమెంట్స్ వచ్చిందంటే దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట వీడియోకి. సో అట్లా రీచ్ ఎక్కువ అయిందంటే మనకు కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పేసి నా ప్లాను అది అనమాట పాయింట్. సో ఈరోజు నేను ఈ వీడియో ఏం చేస్తానంటారా అంటే, ఏ కంటెస్టెంట్స్ వీక్, ఏ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్, అండ్ నా దృష్టిలో ఆ హౌస్లో ఎవరైతే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడదాము. అండ్ ఎవరిలో అయితే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఉందో దాని గురించి మాట్లాడదాము అని చెప్పేసి అనుకున్నాను. ఉండే 14 కంటెస్టెంట్స్లో ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది, బేబక్క. సో లో ఇంపాక్ట్ నుంచి హై ఇంపాక్ట్ వరకు, సో మెల్లిమెల్లిగా ఎవరెవరికి ఎంతెంత ఇంపాక్ట్ ఉంది. ఇంపాక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సీజన్ ఒకటి పేరు చెప్తే వీళ్ళు ఫలానా సీజన్ కదా అనేసి టక్కున గుర్తు రావాలి. అదనమాట ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే. లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ కానీ, గొడవ కానీ, ఒక గేమ్ కానీ ఏదో ఒకటి గుర్తు రావాలి. అది ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు కౌశల్ అని చెప్పిన వెంటనే సీజన్ 2 గుర్తొస్తుంది. అభిజిత్ అని చెప్పిన వెంటనే సీజన్ 4 గుర్తొస్తుంది. ఎందుకు? అభిజిత్ మైండ్ గేమ్, దానివల్ల దీనివల్ల. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మీకు నెగిటివ్గా అయినా ఉండొచ్చు, పాజిటివ్గా అయినా ఉండొచ్చు. ఇప్పుడు షన్ను అనేసి అంటే సీజన్ 4 గుర్తొస్తుంది, సీజన్ 5 గుర్తొస్తుంది. షన్ను ఇట్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సన్నీ అంటే ఓకే, వావ్, సన్నీ సీజన్ 5 అట్లా గుర్తొస్తుంది. సో అట్లా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఒక ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు హౌస్లో అని చెప్పేసి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అది టాస్క్ పరంగా కానీ ఏ రకంగా కానీ. ఇప్పుడు బొమ్మల టాస్క్, అడవిలో ఆట టాస్క్ అంటే ఎవరు గుర్తొస్తారు? అట్లా అదనమాట ఇంపాక్ట్ అని ఉంటే. సో అట్లా ఈ హౌస్లో ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, చాలా లో లీస్ట్ ఇంపాక్ట్ నుంచి హై ఇంపాక్ట్ వరకు. అండ్ ఎవరిలో అయితే ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వావ్, పా, ఇది ఎవరి దగ్గర లేదే హౌస్లో అని ఇలాంటి ఒక ఫ్యాక్టర్ అనమాట. లైక్ అభిజిత్కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది, ఆ మైండ్ గేమ్. అది ఎవరికి లేదు ఆ సీజన్లో. సూపర్గా ఉండింది. సన్నీ చాలా తోప్ గేమ్స్ అంతా అన్నాడు. అండ్ ఆల్సో ఆ హ్యూమర్ కానీ, ఆ కల్మషం లేకుండా ఉండేది కానీ, ఇది కానీ, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరికి లేకుండా ఉండింది. శోభా శెట్టికి కూడా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. ఏది? కొంచెం అరవడం, ఇది మేబీ షీఈస్ గుడ్ ఇన్సైడ్, బట్ అరవడం అది దానివల్ల దట్ మేడ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. ఆడ్ వన్ అవుట్ చేసింది అది వాళ్ళని. సో ఫస్ట్ లో ఇంపాక్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ బేబక్క ఆల్రెడీ ఎలిమినేట్ కూడా అయిపోయింది. బేబక్క లో ఇంపాక్ట్ ఎందుకు రానేసి అంటే, హౌస్లో అసలు బేబక్క వచ్చినప్పటి నుంచి ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. షీ డి నాట్ ఫైట్ ఫర్ హర్ ప్లేస్. తన ప్లేస్ కోసం తను ఫైట్ చేయలేదు. నీకు ప్లేస్ లేదు అనేసి అంటే ఓకే, నీ డెసిషన్ కరెక్టే ఉంటుంది అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేసింది. నా కళ్ళంతా ఊదిపోయి ఉన్నాయి, నవ్వగా కూడా ఉంది భయంకరంగా. నవ్వ అంటే దూత. సో బేబక్క వచ్చి చాలా లీస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హౌస్ మీద. ఎవరేమి ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఎవరైనా నామినేట్ చేస్తే కూడా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తానంది. వంటల విషయంలో నామినేట్ చేస్తూ ఉంటే కూడా ఓకే అని చెప్పింది. బేసిక్గా చాలా మందికి అనిపించవచ్చు ఈ కిచెన్ టీంలో ఉండే వాళ్ళు ఏమన్నా ఫస్ట్ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి, బట్ దట్స్ నాట్ రైట్. ఎందుకంటే లాస్యాక కిచెన్ టీంలోనే ఉండింది, లాస్ట్ వరకు సర్వైవ్ అయింది. మా సీజన్లో మెరీనా ఉండింది, 10th 11th వీక్ వరకు ఉండింది. దాని తర్వాత సుదీప ఉండింది, 10th 11th వీక్ వరకు ఉండింది. శివాజీ గారు వంట చేశారా? చేశారు, ఆయన ఉన్నారు. ప్రియాంక ఉండింది, ప్రియాంక టాప్ 5 కిచెన్ టీంలో ఉండి. సో కిచెన్ టీంలో ఉండే వాళ్ళు వెళ్ళిపోతారని కాదు, కిచెన్ టీంలో ఉండి అదర్ అవుట్ సైడ్ యాక్టివిటీస్ కూడా చేయాలి. అది చేస్తే సర్వైవ్ అవుతారు. లేదు కిచెన్లో ఉండి వంట పెడతాను అంటే వంట చేసి దానికి రాలేదు కదా హౌస్కి. సో ఆ రకంగా బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది బేబక్క. లాస్ట్ డే నేను సాఫ్ట్ అయిపోయినాను, మనం వెళ్ళిపోతామేమో, ఇప్పుడన్నా మనం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ చేసి స్ట్రాంగ్గా ఉండింది. బట్ ఇట్ వాస్ ఫ్రైడేస్ ఎపిసోడ్. సో ఫ్రైడేస్ ఎపిసోడ్లో ఆవిడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా అది సాటర్డేనే చూపిస్తారు. ఆ పాటికే మొత్తం ఓటింగ్లు అంతా క్లోజ్ అయిపోయి ఉంటాయి. అప్పటికే ఆవిడ ఎలిమినేట్ అయిపోయేదానికి ఒక ఛాన్స్ ఉంది. సో బేబక్క డిడ్ నాట్ క్రియేట్ దట్ ఇంపాక్ట్. ఆ అరవడంలో కూడా సెన్స్ లేదు. ఐ మీన్ లైక్ దెర్ ఇస్ నో పాయింట్.
అసలు ఎందుకు అరుస్తోంది నిఖిల్ మీద, సంబంధమే లేకుండా నిఖిల్ మీద అరుస్తూ ఉంటుంది, సోనియాతో వైబ్ లేదని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. బయటకు వస్తుంది, సోనియా నాకు నువ్వే నచ్చావు, ఎందుకంటే నువ్వు చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నావు అనేసి మాట్లాడుతుంది. అసలు సింక్ లేదు, పొంతన లేదు, ఒక మాటకి ఇంకొక మాటకి అసలు కనెక్షనే లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంది. అండ్ గేమ్స్ కూడా ఏమంత పీకేసి ఎరగదీసే లాంటి గేమ్స్ ఏమీ ఇవ్వలేదు, ఇచ్చినా కూడా ఆవిడ సరిగ్గా ఆడలేదు. ఆ ఒక్కటి ఉంది, అది నేను ఒక మీమ్ కూడా చూస్తున్నాను, ఆవిడ ఒక ట్రోల్ మెటీరియల్ లాగా అయిపోయింది అనమాట. అదే ఆ కాల్స్ అందులో అది పెట్టుకొని జంప్ చేసుకుంటూ పోవాలి, చీఫ్ అవ్వడానికి నైనిక విన్ అయిన టాస్క్. దాంట్లో కూడా నడవలేకుండా దేక్కుంటా కాల్స్ అందులో పెట్టుకుని దేక్కుంటా పోతా ఉండింది. సో ఏ రకంగానూ ఓకే, షీ హ్యాస్ టు బీ ఇన్ ది హౌస్ అని జనాలలో ఒక పాయింట్ కూడా క్రియేట్ చేసేలాగా అనిపించలేదు. మేబీ షీ హ్యాస్ అ స్ట్రాంగ్ పిఆర్, బేబక్క స్ట్రాంగ్ పిఆర్ని పెట్టుకునే పోయింది, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఎంత పిఆర్ ఉన్నా కూడా పిఆర్ని డామినేట్ చేసింది ఆవిడ గేమ్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఆ పిఆర్కి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని లేపేసి ఎక్కడో పెట్టేసి ఉంటారు. ఆ చిన్న పాజిటివ్ పాయింట్ కూడా ఇవ్వలేదు బేబక్క అని చెప్పేసి నాకు అనిపించింది. తర్వాత నబీల్, సెకండ్ లీస్ట్ ఇంపాక్ట్ ఉండే కంటెస్టెంట్ ఇస్ నబీల్. నబీల్ అంటే ఎవరు, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు రివ్యూలు చెప్తా ఉండి నబీల్ అంటా ఉంటే నబీల్ అంటే ఎవరు గీత అనేసి కమెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో నబీల్ అనే అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు ఏమి అని చెప్పేసి అసలు ఏడున్నాడో కూడా కనిపించదు. ఆ అబ్బాయిని చూసిన వెంటనే సడన్గా ఈ అబ్బాయి పేరేంది అనేసి అనిపిస్తుంది అనమాట, ఇప్పటికీ 1 వీక్ అయినా కూడా. అందుకనేసి నబీల్ది చాలా లీస్ట్ ఇంపాక్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది హౌస్లో. అండ్ టాస్క్ పరంగా ఏ పరంగా కూడా అబ్బాయి ఒక వాదన ఇవ్వడం కానీ ఏది లేదు. నాగమణికంట మాట్లాడుతుంటే కూడా అచ్చా అని చెప్పేసి ఆగిపోయినాడు. నాగమంట మాటలకి కూడా తనకి రివర్స్లో రెస్పాండ్ అయ్యేదానికి ఇది లేదు అని చెప్పేసి అనిపించింది. అండ్ ఎక్కడ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే లేదు. నబీల్ అనేసి అంటే ఇంకొక ఈ సీజన్లో నబీల్ ఈ వారం ఎలిమినేట్ అయిపోయినాడు అనుకో, ఒక 2-3 వారాల తర్వాత నబీల్ అనే అబ్బాయి ఉన్నాడు అంటే నబీలా ఎవరు నబీల్ అనేసి అనిపిస్తుంది. అట్లాంటి ఇది ఉండే అబ్బాయి అనమాట. సో ప్రాబబ్లీ నబీల్ కానీ ఈ వీక్ నామినేషన్స్లో పడితే మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఆదిత్య ఓం 3rd పొజిషన్లో ఉన్నాడు లీస్ట్ ఇంపాక్ట్కి. ఫస్ట్ వచ్చి బేబక్క, తర్వాత నబీల్, దాని తర్వాత ఆదిత్య ఓం అసలు ఏందో స్వామి, ఆయన కూర్చొని ప్రవచనాలు చెప్పేదానికి మాత్రం కూర్చున్నాడు. అందరూ కూర్చొని ఆయన చుట్టూ ఏదో ఆయన్ని కామెడీ చేసుకుంటూ ఉన్నారు, ఆయన్ని ట్రోల్ మెటీరియల్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఒకవేళ తిరిగితే కూడా ఎవరైనా ఆయనకు అర్థం కాకుండా దానికి నవ్వుకుంటూ కూర్చుంటూ ఉన్నాడు. ఆయన ఒక విమర్శిస్తే కూడా అని నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు, అసలు దేనికి నవ్వుతాడో అర్థం కాదు, అసలు అర్థమే కాదు ఆయన ఎందుకు నవ్వుతాడని చెప్పేసి. సో ఆ పాయింట్ మీద ఆదిత్య ఓం కూడా ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినాడు. ఏదో ఆయన నిద్ర లేచినాడు, ఆ పనులు చేసుకుంటూ ఉంటాడు, అది లైవ్ ఓపెన్ చేస్తే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. బట్ ఏదో ఒక పని చేసుకునే దానికి కాదు కదా హౌస్లోకి వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, దే హ్యావ్ టు ప్లే ద గేమ్. ఏ గేమ్ అయినా సరే, మైండ్ గేమ్ అయినా సరే, లేకపోతే నామినేషన్స్ గేమ్ అయినా సరే, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు అయినా సరే, ఏదైనా అన్ని రకాలుగా యాక్టివ్గా ఉండాలి. బట్ ఆయన చాలా లేజీగా అనిపిస్తున్నాడు. ఆయన పోయి శేఖర్ భాషని లేజీగా ఉన్నామని చెప్పేసి వేస్తున్నాడు కానీ మేబీ ఆయన నిద్రపోతున్నాడు అనేసి. బట్ యాక్చువల్ లేజీ అట్లా ఒక ప్లేస్లో కూర్చొనేసి అందరికీ ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండేది, లేకపోతే ఎవరైనా ఏడస్తూ ఉంటే మాత్రం వాళ్ళపై కళబెడతా ఉంటాడు. అమ్మ సీత వద్దమ్మా ఏడవద్దు అనేసి అనేది. అట్లా ఏడ్చిన వాళ్ళని మాత్రమే పోయి కలబెట్టేది, వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇచ్చేది. ఓకే, ఆల్ దట్ ఈస్ గుడ్. ఏడ్చిన వాళ్ళని నిజంగానే ఓదార్చాలి అనుకోవడం ఆల్ దట్ ఈస్ గుడ్. బట్ ఓదార్పు యాత్ర కాదు కదా హౌస్లోకి వచ్చింది, టు క్రియేట్ సంథింగ్. ఆ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడే వచ్చాం కదా, 1 వీకే అయింది కదా, ఇంకా టైం పడుతుంది అంటే లేదు. కాళ్ళు లోపల పెట్టిన ఫస్ట్ అడుగు నుంచి సద్వినియోగం చేసుకోవాలి ఆపర్చునిటీని. ఎందుకంటే మళ్ళీ రాదు బిగ్ బాస్ ఛాన్స్. ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ అసలు రాదు. మేబీ ఒక 4-5 సీజన్ల తర్వాత మళ్ళీ ఏదన్నా వైల్డ్ కార్డ్ లాగా మధ్యలో ఇప్పుడు చాలా మందిని తీసుకుంటున్నారు కాబట్టి అట్లేమైనా తీసుకోవచ్చేమో. బట్ అట్లా వైల్డ్ కార్డ్గా తీసుకోవాలంటే కూడా నువ్వు ఆల్రెడీ ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వెన్ దే పేయింగ్ యూ, బిగ్ బాస్ టీమ్ వాళ్ళు మనకి పే చేసేటప్పుడు, లోపల పోయి ఏదో ఒక జై అనేసి పే చేసేటప్పుడు మనం లోపల పోయి కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే దానికి కాదు కదా. సో మనం లోపల ఏదైనా చేసి బయటకు వచ్చేసాము అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ మళ్ళీ పోయేదానికి. ఫర్ సపోజ్ నైని పవనికి ఒక ఛాన్స్ ఉంది, బికాస్ షీ క్రియేటెడ్ సంథింగ్ బట్ షీ కేమ్ అవుట్. ఆర్జే సూర్యకు నింది, సూర్య చాలా చేశాడు బట్ హీ కేమ్ అవుట్. సో అట్లాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు కానీ ఊరికే లోపల పోయి కూర్చున్నామా, 1వ వారం బయటకు వచ్చినామా, 2వ వారం బయటకు వచ్చినామా అనే దాని మీద ఉండదు. అండ్ ఆల్సో ఆదిత్య ఓం గారికి అంత ఫాలోయింగ్ ఉంది, ఆయనకి అక్కడ నుంచి అంత ఫ్యాన్ బేస్ ఉంది, ముంబై నుంచి ఓట్లు పడతాయి,
మేబీ నబీల్ అండ్ ఆదిత్య ఓం ఇద్దరు నామినేషన్స్లో ఉంటే ఫస్ట్ ఆదిత్య ఓం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నబీల్కి కమ్యూనిటీ ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ హీ బిలాంగ్స్ టు దిస్ ముస్లిం కమ్యూనిటీ. సో కమ్యూనిటీ వాళ్ళు అబ్బాయి ఒకటే కాబట్టి ఓకే మనము ఓటేసి గెలిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళకి చాలా యూనిటీ ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు గెలిపించుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళిద్దరూ నామినేషన్స్ వస్తే ఫస్ట్ ఆదిత్య ఓం పోయే ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత ఫోర్త్ పృథ్వీరాజ్ కూడా అసలు ఇంతవరకు ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తను నామినేషన్స్లోకి వచ్చేంత వరకు అబ్బాయి ఉన్నాడు అనే ఒక పాయింట్ కూడా అర్థం కావట్లేదు. మేబీ అందం. మనము ఏమీ చేయకపోయినా మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే మనలో ఉండాల్సింది అందం. సో అది పృథ్వీరాజ్లో ఉండింది, అందం ఉంది. హీ ఈజ్ పృథ్వీరాజ్ శెట్టి. సో హీ హ్యాస్ దట్ అందం. పృథ్వీరాజ్ శెట్టివి కాబట్టి అందం కాదు, హీ ఈజ్ పృథ్వీరాజ్ శెట్టి అండ్ హీ హ్యాస్ అందం. సో ఆ అందం వల్ల కొంతమంది ఫీమేల్ ఫాలోయింగ్ అది ఇది ఉంది. బట్ ఫీమేల్ ఫాలోయింగ్ ఉండాలంటే జస్ట్ అందం ఒకటే సరిపోదు, దాంతో పాటు ఇంకొంచెం ఏదన్నా ఎక్స్ట్రా ఉండాలి. సో రీసెంట్ టైంలో ఆ లైవ్లో కామెడీ చేయడం కానీ, లేకపోతే ఈ గొడవలు వేయడం కానీ, ఈ టాస్క్లు వేయడం కానీ, ఈ 2-3 డేస్గా కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాడు. కానీ ఫస్ట్లో అయితే ఎక్కువ కనిపించలేదు. కాబట్టి నేను అబ్బాయిని 4th పొజిషన్లో పెట్టాను. ఇదే వీడియో కానీ నేను ఫస్ట్ 3 రోజులు చేసినానంటే ఆ పృథ్వీరాజ్ని నేను లీస్ట్ మోడ్లోనే పెట్టుకుంటాను అది. అండ్ ఆల్సో ఈ ఆదిత్య ఓంకి అదే పాయింట్ చెప్పేది మర్చిపోయినా. ఆదిత్య ఓము వీళ్ళందరూ పెద్ద యాక్టర్స్, వాళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంది, వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది అనేసి అంటే అభినయ ఉంది మా దాంట్లో మా సీజన్లో. అసలు అభినయ ఉందని కూడా ఇప్పుడు ఎవరికి గుర్తుండదు, బికాస్ షీ డి నాట్ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది అభినయ. సో అభినయ అనే ఒక అమ్మాయికి ఆల్రెడీ అంటే అమలాపురం సాంగ్ చేసింది, చాలా చేసింది. అండ్ ఆల్సో తమిళ్లో చాలా ఇది చేసింది. వాళ్ళ మదర్ కూడా ఒక యాక్టర్. సో చాలా ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. సో ఫ్యాన్ బేస్, పీఆర్లు ఇవన్నీ నువ్వు 1% ఏదైనా చేస్తుంటే దాన్ని వాళ్ళు లేపేదానికి పనికి వస్తారు. కానీ ఏమీ లేకుండా అయితే ఏమీ చేయలేరు ఎవరు. దాని తర్వాత 5th ప్రేరణ మాట్లాడుతూ ఉంది, నామినేషన్స్ చేస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉంది. కానీ ఆ ఇంపాక్ట్ అయితే రావట్లేదు. ప్రేరణ గేమ్ ప్లే కానీ, తన వాదించే స్కిల్స్ కానీ, ఏది కానీ అంత సూపర్ ఇంపాక్ట్. ఓ వావ్ ప్రేరణ అంటే ఇప్పుడు కూడా ప్రేరణ అని ఎవరైనా చెప్తే కొంతమందికి కొంతమంది ప్రేరణ అంటే ఎవరు, ఓ అద్దాలు పెట్టుకుంటుంది ఆ పిల్ల, అట్లా గుర్తుపట్టాల్సి వస్తుంది. కానీ ఒక ఇంపాక్ట్ అనేది లేదనమాట తన సైడ్ నుంచి. సో తనను ఎక్కువ చూపించడం కానీ, మేబీ బిగ్ బాస్ వాళ్ళు తనను ఎక్కువ చూపించట్లేదేమో, బికాస్ కొంచెం సుత్తి కంటెంట్ ఉంటే కూడా ఎక్కువ చూపించరు. సుత్తి కంటెంట్ కన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఏ కంటెంట్ లేకపోతే శుద్ధి కంటెంట్ చూపిస్తారు. అట్లా ప్రేరణ కొంచెం శుద్ధి కంటెంట్ లాగా అనిపించి ఏమన్నా చూపించట్లేదేమో, లేకపోతే మనకి ఏమైనా కనిపించట్లేదేమో తెలియదు. కానీ ప్రేరణ అయితే అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయట్లేదు గేమ్స్ పరంగా కానీ ఏ రకంగా కానీ. దాని తర్వాత నైనిక ఇప్పుడు ఒక చీఫ్. తను ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. కాకపోతే నైనిక కూడా ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఈజ్ మిస్సింగ్ ఇన్ నైనిక. గేమ్స్ బాగా ఆడుతుంది, టాస్క్స్ బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, పాయింట్స్ పెట్టేటప్పుడు చాలా పెడుతుంది. అని తను ఒక చీఫ్ అంత ఉండి కూడా అంత గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం అట్లాంటివి లేకపోతే కూడా ఆ ఇంపాక్ట్ అనేది మిస్ అయిపోతుంది అనమాట ఎవరికైనా. సో ఆ ఇంపాక్ట్ అనేది నైనిక దగ్గర మిస్ అవుతుంది. నా ఫేస్ అంతా వెరైటీగా ఉంది కదా, కళ్ళంతా ఊదిపోయింది. సో నైనిక దగ్గర ఆ ఇది మిస్సింగ్. అది కానీ ఇంకొంచెం డెవలప్ చేసుకొని ఆ ఆర్గ్యుమెంట్స్, నాకు తెలిసి షీ విల్ గెట్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ సూన్. ఇది ఫస్ట్ వీకే కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది. తను ఇప్పటికే ప్రూవ్ చేసుకునింది. సో ఇంకా పోను తను ఇంకొంచెం తెచ్చుకుంటుంది. ఓకే నైనిక ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది, అది ఇది అని. తన డాన్సింగ్ స్కిల్సే ఇప్పటివరకు చూపించలేకపోయింది. తను ఒక కొరియోగ్రాఫర్, బట్ మార్నింగ్ డాన్సెస్లో చూస్తుంటే అంత బాగా అనిపించట్లేదు. తర్వాత విష్ణుప్రియ వచ్చి చాలా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, తనకి ఇంతకుముందే ఫాలోయింగ్ ఉంది, చాలా షోస్లో గొయ్య అనేసి గలాట చేస్తూ ఉంటుంది, అల్లరల్లరిగా ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. హౌస్లోకి పోయిన తర్వాత విష్ణుప్రియ కుక్కిన్ పెయిన్ లాగా, పాలు తాగే పిల్లిలాగా ఏడో మూల. నిన్న ఫ్రైడే ఎపిసోడ్లో సోనియా ఆడిన అడల్ట్రేటెడ్ కామెడీ అనే దానికి కొంచెం రియాక్ట్ అయింది. కానీ అంతకు ముందు వరకు నామినేషన్స్లో కూడా ఎవరైనా కానీ తనకి ఎత్తి మాట్లాడినారంటే అంతే తగ్గిపోతూ ఉండింది. ఒక గొడవ లేదు, ఒక ఇది లేదు. ఆ జెలస్తో నిఖిల్ వచ్చి వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నారనేసి ఒక ఫీలింగ్తో గొడవ వేస్తా
టాస్క్లు కూడా సరిగ్గా లేదు, ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా లేవు, ఏడ్చుకుంటూ ఉండడము, తన పాటికి తను ఒక మాలోకంలాగా డాన్స్లు వేసుకుంటా యోగాలు చేసుకుంటా అట్లా ఉండిపోవడము, వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఏది అవ్వకుండా. సో అంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. న్యూట్రల్గా ఉంది, నాట్ హై ఇంపాక్ట్, నో లో ఇంపాక్ట్, న్యూట్రల్గా ఉంది విష్ణుప్రియ అనేసి నాకు అనిపిస్తుంది. బట్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ బిగ్ బాస్ వాళ్ళు ఓకే విష్ణుప్రియ హౌస్లో ఉంటే ఇది చేస్తుంది అని చెప్పి తీసుకొని ఉంటారు కదా, అదైతే చేయట్లేదు విష్ణుప్రియ. తర్వాత అభయ్ని నేను ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ అబ్బాయి ఫస్ట్లో వచ్చిన రోజు నామినేషన్స్లో ఏదో ముసుగేసుకొని దుప్పటేసుకొని కూర్చొని ఉన్నాడు, అంత ఎక్కువ ఇంపాక్ట్ లేదు. ఏంటి అబ్బాయి ఎవరు అసలు ఎవరేంద్రా, ఎవరిలో వీళ్ళకి సపోర్ట్ చేయాలా, వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు, వీళ్ళు టాప్ 5లో ఉంటారు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనేసి డిసైడ్ అయ్యేదానికే లేదు అనేలాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు. అబ్బాయి వచ్చి కూడా ఫస్ట్ డే నిద్రపోతా ఉన్నాడు. దాని తర్వాత నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా వేస్తున్నాడు. ఆ 2 పాయింట్స్ మణికంఠకి వేసిన పాయింట్, ఇంకొకరికి ఎవరికో వేసిన పాయింట్, 2 పాయింట్లు బేబక్కి వేసిన పాయింట్, 2 పాయింట్లు ఇద్దరు యాక్సెప్ట్ చేసి నోరు మూసుకొని ఉండాల్సిన పాయింటే మాట్లాడినాడు. ఆ తర్వాత కామెడీ చేసుకుంటా ఉన్నాడు, ఎవరినైనా ఓదార్చడం కానీ, ఎక్కడైనా మాట్లాడడం కానీ, 24/7లో మాట్లాడడం కానీ, ఇమిటేట్ చేయడం కానీ, అవన్నీ బాగా చేస్తాను ఉన్నాడు అబ్బాయి. అండ్ ఆల్సో నిన్న సీతతో జరిగిన పెద్ద గొడవ జరిగింది కదా, దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది అనిపించింది. సో ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరిలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ, పాజిటివ్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో తక్కువ, అంత న్యూట్రల్ ఇంపాక్ట్ ఉందన్నమాట. సో అబ్బాయిలో నిన్న ఆ సుత్తి గొడవ వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. అండ్ ఆల్సో ఎవ్వరు గోల్ కొట్టలేదు, అబ్బాయి ఒకడే గోల్ కొట్టాడు. సో ఆ పాయింట్ మీద ఒక టాస్క్ కూడా బాగానే ఆడుతున్నాడు, పాయింట్స్ కూడా కరెక్ట్గానే పెడుతున్నాడు, గొడవ కూడా కరెక్ట్గానే వేస్తున్నాడు. సో ఓకే, మంచి ఇంపాక్టే ఉంది, నాట్ బ్యాడ్ ఇంపాక్ట్, నాట్ గుడ్ ఇంపాక్ట్, బట్ ఓకే దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్, అబ్బాయిస్ ఇంపాక్ట్ ఇస్ దర్. తర్వాత సీత కూడా తన పాయింట్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గానే పెడతా ఉంది, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి. అండ్ తన వాయిస్ కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కాబట్టి ఓకే ఆడ్ వన్ అవుట్ లాగా అనిపిస్తుంది. అండ్ నిన్న వేసిన గొడవ, దాని తర్వాత గేమ్స్ ఆడే విధానం కానీ, పాయింట్స్ పెట్టే విధానం కానీ, కిచెన్లో కనిపించడం కానీ, లైవ్లో కూడా కనిపించడం కానీ, అన్ని విధాలుగా తనది ఇంపాక్ట్ అనేసి నేను చెప్పను, బట్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఉండే వాళ్ళల్లో. ఓకే సీత అంటే ఈ పిల్ల కదా, బేబీ సినిమాలో ఉంది ఈ పిల్ల, కనిపిస్తుంది హౌస్లో అనేలాగా అనిపిస్తుంది అనమాట. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అన్ని బాగానే ఉన్నాయి, మేబీ గేమ్స్లో దాంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలేమో అనేసి అనిపించింది. శేఖర్ భాష హౌస్ అంతా నిద్రపోతూ ఉంటాడంటారు, నాగార్జున గారు నువ్వు కనిపించట్లేదు అనేసి అంటావు, నువ్వు మాత్రం ఎందుకు ఆయన్ని 5th పొజిషన్లో పెట్టినావు టాప్ నుంచి అనేసి అంటే, ఎక్కడ చూడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ ఓపెన్ చేస్తే శేఖర్ భాష రీల్సే వస్తూ ఉన్నాయి. ఆయన నిజంగానే అట్లా కామెడీ చేసుకుంటా మింగిల్ అయిపోతున్నాడు, అది ఆయనలో ఎక్స్ ఫ్యాక్టర్. ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ శేఖర్ భాష ఇస్ ఆటో పంచులు, ఆటోలు కూడా కాదు, ఇంకా దాన్ని ఏమంటారో తెలియదు, సైకిలు, ఆటోలు, రిక్షాలు, ఫ్లైట్లు, ఆ పంచులన్నీ కలిపి అస్సలు ఆ పంచులు వేస్తూ ఉంటే ఎట్లా రా బాబు వస్తాయి వీళ్ళకి ఐడియాలు అనేలాగా అనిపిస్తుంది. బట్ ఆ పంచులు అయితే నిజంగానే చాలా బాగున్నాయి. దోమ అంటే 2 అమ్మలు అనేది, ఆనిస్తాను అంత బాగా ప్రీ జోక్స్, ఆల్ దోస్ ప్రీ జోక్స్, బట్ స్పాంటేనియస్గా ఆ జోక్స్ రావడం అనేది చాలా ఎక్స్ ఫ్యాక్టర్. ఐ కెన్ కన్సిడర్ ఇట్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఎంటర్టైనింగ్ ఉండే వాళ్ళల్లో, ఆయన ఏమో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, బట్ ఉండే వాళ్ళల్లో ఎంటర్టైన్మెంట్ అంటే శేఖర్ భాష అని చెప్పేసి నాకు అనిపించింది. యా హీ ఈస్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్ గేమ్స్ ఆడడంలో కానీ. ఆ ఫస్ట్ డే కూడా అందరూ రోప్ పైన ఉంటే రోప్ ఇట్లా ఊపి 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 దాన్ని కిందకి దించేస్తున్నాడు. ఆ స్ట్రాటజీలు యూస్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, మాట్లాడితే కరెక్ట్ పాయింట్ మాట్లాడడం కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ, నో మీరు చేసే తప్పు అనేసి ఆ గట్సీగా చెప్పడం కానీ, ఆల్ దట్ ఈస్ గుడ్. హీ హ్యాస్ అన్ ఇంపాక్ట్. తర్వాత నిఖిల్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో వచ్చాడు. హౌస్లో పోయిన తర్వాత ఏమీ చేయలేదేమో అనేసి అనుకుంటా ఉన్నాము, చేస్తాడా అనేసి అనుకుంటా ఉన్నాము. బట్ ఫస్ట్ వీక్ నుంచి నిఖిల్ ఫస్ట్లో ఒక 2-3 డేస్ చాలా డామినేటింగ్గా, చాలా బాసీగా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతి దాంట్లో దూరడం, అనవసరమైన చోట కూడా పోయి దూరి తన ఒపీనియన్స్ ఇవ్వడం, అట్లాంటివన్నీ చేస్తున్నాడు. బట్ కొంచెం కంట్రోల్ అయ్యాడు, కొంచెం సబ్సైడ్ అయ్యాడు. గేమ్స్ చాలా బాగా ఆడతాడు, ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా చేస్తాడు, ఎవరైనా బాధలో ఉంటే పోయి మంచిగా ఓదారుస్తాడు, వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం కానీ, అన్ని రకాలుగా నిఖిల్ ఈజ్ గుడ్. హీ ఈజ్ క్రియేటింగ్ అ గుడ్ ఇంపాక్ట్. ఓకే హీ ఈజ్ ఎలిజిబుల్ టు బీ ఇన్ టాప్ 5 ఇప్పుడే చెప్పేయచ్చు. ఉండే వాళ్ళలో కంపేర్ చేసుకుంటే ఈ 14 కంటెస్టెంట్లు నిఖిల్ ఈజ్ డిజర్వింగ్ టు బీ ఇన్ టాప్ 5 అని చెప్పేసి అనిపిస్తుంది. మరి సూపర్ ఎక్స్ ఫ్యాక్టర్ అనేసి ఏం చెప్పలేము కానీ, ఫర్ నౌ దెర్ ఇస్ నో ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ నిఖిల్, బట్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అనేసి అనిపిస్తుంది.
యష్మి వచ్చి ఇప్పటిదాకా అయితే నాకు పాజిటివ్ ఇంపాక్ట్ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేసిందేమో. బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, యష్మి అనే ఒక అమ్మాయి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది హౌస్లో ఎక్కడ చూసినా వాళ్ళ గొడవలు రావాలన్నా, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ రావాలన్నా, బాధపడాలన్నా, ఏడవాలన్నా, వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ రావాలన్నా, వాళ్ళు బ్యాక్ బీచింగ్ చేసుకోవాలన్నా కూడా యష్మి షుడ్ బీ దేర్. సో ఉండే ముగ్గురు చీఫ్స్లో ఎక్కువ ఎవరి గురించి డిస్కషన్స్ జరుగుతాను అంటే యష్మి గురించే జరుగుతున్నాయి. నిఖిల్ కూడా ఒక చీఫ్గా ఉండి యష్మి గురించే పోయి బిచ్చింగ్ చేస్తా ఉన్నాడు. నిన్న కూడా ఏదో కమోడ్లో అనేది లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఆల్ దట్ ఈస్ దేర్ యష్మిలో. అండ్ బిసైడ్స్ ఆల్ ఆఫ్ దిస్ షీ ఈజ్ ప్రిటీ బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి నేను చెప్పాను కదా, ఏ ఇంపాక్ట్ లేకపోయినా అందంగా ఉన్నారంటే చాలు కొంతమంది, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అట్లా యష్మి ఈజ్ క్రియేటింగ్ దట్ ఇంపాక్ట్. అండ్ ఇంకొకటి ఏమిరా అంటే, ఒక అందమైన అమ్మాయి మీద ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా లాస్ట్లో తను ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత అది మొత్తం పాజిటివ్గా అయిపోతుంది. దట్ ఈస్ బేసిక్ థింగ్. మీరు కావాలంటే ప్రీవియస్ సీజన్స్లో అందంగా ఉండే వాళ్ళ మీద కూడా చూసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గవు, ఏమీ తగ్గవు, ఫాలోయింగ్ తగ్గదు, రీచ్ తగ్గదు, సోషల్ మీడియాలో ఏది తగ్గదు. ఒకవేళ వాళ్ళ నెగిటివ్గా ఎలిమినేట్ అయినా కూడా జనాలందరూ ఇది ఎలిమినేట్ అయిపోవాలి అనేసి అనుకున్నా కూడా వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళకి అంతా పాజిటివ్గానే జరుగుతుంది. దట్స్ ద బేసిక్ థింగ్ ఆఫ్ బ్యూటీ. ఆ బ్యూటీ మనకు లేకుండా పోయింది. ఓకే. సో అది సో యష్మి ఈజ్ బ్యూటిఫుల్. సో ఆ అందంతో ఎట్లయినా కొట్టుకొచ్చేస్తుంది లాస్ట్ వరకు అనేసి అనిపిస్తుంది. ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో టాప్ 5 కంటెస్టెంట్ నాకు ఇప్పటివరకు కనిపించిన వాళ్ళలో. నెగిటివ్గానే టాప్ 5. నెగిటివ్గా ఉంటే మధ్యలో ఎలిమినేట్ అయిపోతారు కదా, టాప్ 5కి వెళ్ళరు కదా అంటే నో. షీ హ్యాస్ ఎ గుడ్ PR, షీ హ్యాస్ గుడ్ ఫాలోయింగ్, అందం ఉంది కాబట్టి అబ్బాయిలందరూ ఓటేస్తారు. అండ్ ఆల్సో ఈ పిల్లలు ఉంటే గొడవలు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, కొంచెం ఆ మెంటాలిటీ ఉంది. నిజంగానే కొంచెం కైండ్ ఆఫ్ కన్నింగ్ మెంటాలిటీ కొంచెం ఉంది కాబట్టి మేబీ సర్వైవ్ అవ్వచ్చేమో అనేసి చెప్పేసి అనిపిస్తుంది. దెర్ ఈస్ ఆల్సో పాజిటివిటీ ఇన్ యష్మి. నిన్న కూడా బేబక్క గురించి ఏదో నెగిటివిటీ వస్తే అట్లంతా నెగిటివ్ వైబ్స్ ఏం క్రియేట్ చేయట్లేదు సార్ బేబక్క, మాకు జస్ట్ టైంకి ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పి స్టాండ్ తీసుకోవడం, ఆ గట్స్ అవన్నీ యష్మికి ఉన్నాయి. సో యష్మి ఇస్ టాప్ 3 హై ఇంపాక్ట్. సెకండ్ వచ్చి సోనియా ఈజ్ బ్యూటిఫుల్, కానీ ఆ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది. బట్ సోనియా అనే పిల్ల లేకపోతే ఆ హౌస్ అంతా బోసిపోతుంది. బిగ్ బాస్ 8 ఇస్ బోరింగ్ వితౌట్ సోనియా అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా అనవసరంగా గొడవలు వేయడం కానీ, ఆ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఒక సినిమాలో హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ ఉంటే సరిపోదు, ఒక విలన్ అనే క్యారెక్టర్ కూడా ఉండాలి. ఆ విలన్ లేకపోతే సినిమా మొత్తం బోర్ అయిపోతుంది, అంత ఇట్లా ప్లెయిన్గా పోతూ ఉంటుంది. సో ఒక సినిమా ఇట్లా పైకి లేసి కిందికి దిగి అట్లా ఉండాలి అనేసి అంటే దెర్ హ్యాస్ టు బీ ఎ విలన్. సో హౌస్లో కూడా సోనియా ఉంటేనే ఈ గొడవలు అవి ఇవి జరుగుతాయి. సో సోనియా లేకపోతే బిగ్ బాస్ 8 లేదు అనేలాంటి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. తన గేమ్స్ ఏం ఆడలేదు, అంత ఆర్గ్యుమెంట్స్ గొడవలే. బట్ సోనియా లేకపోతే గొడవలు ఉండవు, గొడవలు లేకపోతే సప్పగా పోతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు కూర్చొని బూమ్ షాక్లు ఆడుకుంటే అవ్వదు, సీజన్ ఫ్లాప్ అయిపోతుంది మా సీజన్ లాగా. సో సోనియా ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఆల్సో దెర్ ఇస్ సమ్ ట్రాక్, షీ ఈస్ ట్రైయింగ్ టు మెయింటైన్ అ ట్రాక్ విత్ నిఖిల్. తనే పోయి ఇనిషియేట్ చేస్తూ ఉంది. అండ్ నిఖిల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి వచ్చి ఇనిషియేట్ చేస్తే నిఖిల్ విల్ ఆల్సో, అబ్బాయిలు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు ఇనిషియేట్ చేసుకోవడానికి. సో ఆ రకంగా ఒక కైండ్ ఆఫ్ ట్రాక్ ఇస్ ఆల్సో బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది హౌస్. సో ఆ రకంగా సమ్వేర్ కప్లింగ్ టొక్ ఎవ్రీథింగ్ జలీ, అది మ్యాటర్. సో అట్లా సోనియా ఇస్ ఆల్సో ది హైయెస్ట్ ఇంపాక్ట్ creating person in the house, second highest impact creating person. She doesn't have that X factor. ఆ X factor games లో అది వావ్, ఆ X factor అంటే వావ్ ఫ్యాక్టర్. ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది సోనియాలో మిస్సింగ్. బట్ అది ఏమన్నా పోను తనకి ఇప్పటివరకు గేమ్స్ ఆడే ఆపర్చునిటీ రాలేదు కాబట్టి తను ఒక గేమ్ కూడా ఆడలేదు. మేబీ ఈ వీక్లో వాళ్ళకి కొంచెం టఫ్ టాస్క్స్ ఇస్తారు కదా, సో ఆ ఈ టఫ్ టాస్క్ ఇవ్వాలంటే కూడా ఈ రేంజ్ వల్ల ఇవ్వలేకపోతున్నారు. బట్ మేబీ ఒకవేళ టఫ్ టాస్క్ ఇస్తే ఎట్లా ఆడుతుందో చూడాలి. షీ ఆల్రెడీ టోల్డ్ నేను ఫిజికల్గా కొంచెం వీక్ అని, బట్ మెంటల్గా ఎట్లా ఆడుతుంది. అందరూ సోనియా తోపాడుతుంది భయంకరమైన బ్రెయిన్ అనుకున్నారు కదా, అది నిజమా కాదా అనేసి ప్రూవ్ చేస్తుందేమో, లెట్స్ సీ. తర్వాత ఫస్ట్ హైయెస్ట్ ఇంపాక్ట్ క్రియేటింగ్ పర్సన్ ఇన్ ది హౌస్ ఈస్ నాగమణికంఠ. అసలు ఏమున్నా లేకపోయినా ఏదో ఒక కంటెంట్ ఇచ్చేదైతే నాగమణికంఠ. వచ్చిన రోజు నుంచే స్టార్టింగ్ నుంచి ఆ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి ఒక టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్ ఓడిపోతే ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్లు కానీ, ఆ తర్వాత వీళ్ళందరూ అబ్బాయిని అవుట్ చేస్తే హౌస్లోంచి వెళ్ళిపోవాలనేసి ఆ అబ్బాయి అక్కడ ఇచ్చిన రియాక్షన్ కానీ, నేను ఎంత కష్టపడి వచ్చాను మీకు తెలుసా
అని చెప్పేసి ఆ రియాక్షన్ ఇచ్చేది కానీ, దాని తర్వాత ఆ పాట పాడేది కానీ, పాట పాడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది కానీ, ఆ తర్వాత లోపలిపోయి ఫస్ట్ డే లాంచ్ డ్రెస్లో ఉండేటప్పుడే లాంచ్ డ్రెస్లోనే నిఖిల్తో గొడవేసింది కానీ, నాన్ సింక్లో మాట్లాడింది కానీ, ఆ తర్వాత ఆ విగ్ తీసేసింది కానీ, ఆ ఏడ్చింది కానీ, నామినేషన్స్లో సింపతి క్రియేట్ చేసింది కానీ, ఏదైనా సరే నాగమణికంట పాజిటివ్ ఆర్ నెగటివ్ ఒక హైయెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్ ఇన్ ది హౌస్. ఓకే, నాగమణికంట కనిపిస్తే అబ్బా ఏం కంటెంట్ ఇస్తాడని చెప్పేసి కనీసం నవ్వుకునేదానికైనా, కామెడీగా అయినా, లేకపోతే పక్కన వాళ్ళతో చెప్పుకునేదానికైనా, ఏం చేయడానికైనా నాగమణికంట అనే ఒక పర్సన్ హౌస్లో ఉన్నాడు అనేసి అంటేనే ఆ బిగ్ బాస్ 8 కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అబ్బాయి వెళ్ళిపోతే అన్న జనాలు ఆ అబ్బాయి ఏమైనా చేసుకుంటాడేమో అని భయపడేది. బిగ్ బాస్ కూడా ఈ నాగమణికంటకి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాడని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ 24/7 లైవ్ ఫోకస్ కూడా నాగమణికంట మీదే వేస్తుంటారు. యాపిల్ తిన్నా ఏం చేసినా కూడా. సో టాస్క్లు అయితే ఇంతవరకు నాగమణికంట ఆడేది కూడా నేను చూడలేదు. సో అది సెకండ్ వీక్లోనే చూడాలి. టాస్క్లు ఒకటే కాదు వావ్ ఫ్యాక్టర్ అనేది. సో ఈ సీజన్లో వావ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి నాకు ఎవరి దగ్గర కనిపించలేదు. వావ్ సూపర్ అనేసి ఆ కొంచెంలో కొంచెం వావ్ ఫ్యాక్టర్ అనిపించింది. నిజంగానే శేఖర్ భాష దగ్గర కనిపించింది బికాస్ ఆఫ్ హిస్ కామెడీ అంతే. ఆ కామెడీ విషయంలో ఒకటే కనిపించింది కానీ టాస్క్ల విషయంలో అంత ప్రాపర్గా నేను ఎవరి టాస్క్లు చూడలేదు. అంత సూపర్గా టాస్క్లు ఆడింది అనిపించింది నాకు ఇప్పటిదాకా నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాత్రమే. సో ఈ వీక్ ఎవరు ఆడతారో చూడాలి, ఎట్లా ఆడతారో చూడాలి. పృథ్వీరాజ్ కూడా బాగానే ఆడతారు టాస్క్లు అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి. అబ్బాయిది కూడా చూశాను, బట్ అది ఫ్లూక్లో పడిపోయిందా నిజంగానే అనుకొని వేసాడా, ఒక స్ట్రాటజీ ప్రకారం గోల్ వేసాడా తెలీదు. బట్ నాకైతే బాగా అనిపించింది టాస్క్లు ఆడేదంటే నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటిదాకా అయితే. సో ఇది నాకు లోయెస్ట్ ఇంపాక్ట్ నుంచి హైయెస్ట్ ఇంపాక్ట్ వరకు ఉండే కంటెస్టెంట్స్. అండ్ వావ్ ఫ్యాక్టర్ నాకు ఎవరిలో అయితే కనిపించలేదు ఎక్సెప్ట్ శేఖర్ భాష. మీకు ఎవరిలో వావ్ ఫ్యాక్టర్ కనిపించింది అండ్ హూజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ సో ఫార్ కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రాత్రి ఎపిసోడ్ అయిన తర్వాత నా కళ్ళు ఊదిపోతా ఉన్నాయి, నేను కళ్ళు తెరలేకపోతున్నాను అసలు ఇంత ఫుల్గా. సో సెట్ అయిన తర్వాత నేనే మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా గైస్, బాయ్. నా ఫేస్ కూడా ఊదిపోయింది. ప్లీజ్ గైస్ నేను ఇంత ఘోరంగా ఉంటానేసి అనుకోవద్దు బికాజ్ ఐ హ్యావ్ గాట్ చికెన్ గున్యా అండ్ ఐఎమ్ టోటలీ నాట్ వెల్. అందుకే నా ఫేస్ అంతా ఇట్లా అయిపోయి, నా కళ్ళంతా ఇట్లా అయిపోయి, నాకు కళ్ళు తెచ్చుకోలేకపోతాను, కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది, లోపల ఫీవరిష్గా కూడా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వాటర్ ఇన్ మై ఫేస్ ఆల్సో. వాటర్ రిటెన్షన్ ఎక్కువ అయిపోయింది, అందుకని అట్టు అయిపోయింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, దోమలు కుట్టుకోకుండా చూసుకోండి. అంతే, మళ్ళీ రాత్రి కలుస్తాం. బై బై, లవ్ యూ.